ఓం గురుభ్యో నమః. శ్రీ షణ్ముఖాయ నమః. ఈ రోజు 2 ప్రముఖ దేవాలయాల్ని మేము దర్శనం చేసుకుని వస్తున్నాము. వచ్చేటప్పుడు ఏంటంటే ఒక దేవాలయంలో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం దేవాలయం అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నారన్నమాట. అప్పుడు నేను గురువు గారిని అడిగాను, ఎందుకండి వీళ్ళు క్లీన్ చేస్తున్నారు, ఎవరు ఇక్కడ వాళ్ళైనా ఏంటి అని. అంటే గురువు గారు చెప్పిన మాట ఏంటంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదండి, మన హిందూ ధర్మం ప్రకారం జరుగుతున్న ప్రవచనాలు వీటన్నిటి ద్వారా కూడా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళంతటా వాళ్లే చక్కగా ప్రతి వారానికి ఒకసారి వచ్చి దేవాలయం అంతా శుభ్రపరుస్తున్నారండి అని చెప్పారు. అయితే అప్పుడు ఆ పిల్లలు వచ్చి నాతో మాట్లాడారన్నమాట. మేడం మేము ఇలా స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నాము, చెయ్యాలి అని చెప్పేసి మాకు తాపత్రయం ఉంది అని. అంటే అప్పుడు నేను వాళ్ళకి ఏం తెలియజేశానంటే, మీరు తీసుకునే ఇనిషియేషన్ అనేది చాలా మంచిదమ్మా, మన హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం చక్కగా మీరు ఎక్కడితో మొదలు పెట్టారు, ఇలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళి మన హిందూ ధర్మ ప్రచారంలో కూడా మీరు పాల్గొనాలి అని చెప్పాను. దాని వల్ల వాళ్ళకి కలిగేటటువంటి లాభం ఏంటంటే, వాళ్ళకి అంటే ఇక్కడ అందరికీనండి, ఎవరైతే స్టూడెంట్స్ ఇండివిజువల్ గా వెళ్ళి వాళ్ళంతటి వాళ్ళు చక్కగా చుట్టుపక్కల ఉండే దేవాలయాలన్నింటినీ కూడా పరిశుభ్రపరుస్తూ దేవుడికి కావాల్సినటువంటి కైంకర్యాల్లో వారి వంతు సహాయం అందిస్తారో వాళ్ళకి జాతకవశాత్తు రాహుకి సంబంధించి ఏమైనా దోషాలు ఉన్నట్లయితే ఆలయాన్ని శుభ్రం చేయటం ద్వారా రాహుకి సంబంధించినటువంటి దోషాలు, శనికి సంబంధించిన దోషాలు వాళ్ళ జాతకంలో ఉన్నట్లయితే ఇవన్నీ తొలగిపోతాయి. ఇక్కడైతే పారిశుద్ధ్యానికి సంబంధించి పనులు నిర్వర్తిస్తూ ఉంటారో అటువంటి విద్యార్థులందరికీ కూడా వాళ్ళ లగ్నం మీద గానీ జాతకం మీద గానీ శని ప్రభావం ఉంటే అదంతా తొలగి చక్కగా జీవితంలో ముందుకు వెళ్ళడానికి సహాయం పడుతుంది.